నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజైతే నా పద్ధతిలో మేము చేసుకునే విధంగా పెసరపప్పు బూరెలతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ పెసరపప్పుని మనం ఉడికించాల్సిన అవసరం లేదండి. ఆవిరితో ఉడికించుకొని దాన్ని మ్యాష్ చేసేసుకొని ఈ విధంగా పెసరపప్పు బూరెలు అయితే చేసుకోవచ్చండి. చాలా 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 టేస్టీగా, చాలా డిఫరెంట్గా ఉంటాయి. మేము చేసుకునే పద్ధతి అయితే ఇది. మీరు ఏ పద్ధతిలో చేస్తారో దాన్ని కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరి పెసరపప్పు బూరెలు అనేవి ఎక్కడా మ్యాష్ అవ్వవండి. అస్సలు పప్పు చేదనే చేదదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఒక 2 days ఉంటుంది మినిమం, అంతకు మించి ఉండదు. సమ్మర్ సీజన్ అయితే మరుసటి రోజుకే పాడైపోతాయి. మరి టేస్టీ పెసరపప్పు బూరెలను మా పద్ధతిలో ఏ విధంగా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. ఈ రెసిపీని చేసుకోవడానికి 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. అలాగే ఈ చిన్న కప్పుతోటి 2 కప్పుల పెసరపప్పును తీసుకుంటున్నానండి. ఆ రెండింటిని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడిగేసుకున్న తర్వాత 5-6 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత చూసారు కదా, చక్కగా మినప్పప్పు బియ్యం నానిపోయినాయి బాగా. అట్లాగే పెసరపప్పు కూడా చక్కగా నానిపోయిందండి. మినపప్పులో నీటిని అంతటినీ వంచేసి, అదేవిధంగా పెసరపప్పులో కూడా చక్కగా నీటిని అంతటినీ వంచేసి తగినంత వాటర్ వేసుకున్న తర్వాత మినపప్పుని దోసపిండిని ఈ విధంగా రుబ్బుకోవాలన్నమాట. చూసారు కదా, వేలికి ఎంత చక్కగా అంటుకుంటుందో, చక్కగా చుట్టూ అంతా ఎటువంటి గ్యాప్ లేకుండా పిండి అంతా వేలికి అంటుకుంటుంది కదండి. పిండిని తగినన్ని నీళ్ళు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని ప్రక్కన పెట్టుకోవాలి. అట్లాగే పెసరపప్పు అండి, ఇప్పుడు దీనిని నేను తగినంత ఉప్పు వేసుకున్నానండి. మరి ఉప్పగా ఉండకూడదు, కొంచెం మనకి సాల్టీగా తగిలితే సరిపోతుంది. ఉప్పు వేసుకొని తగినంత వాటర్, మంచి వాటర్ వేసుకొని చక్కగా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీనిని ఆవిరి ద్వారా ఉడికించుకోవాలి. అది ఇడ్లీ ప్లేట్లో కొంచెం అంత నెయ్యి రాసన్నా నూనె రాసన్నా ఆవిరి ద్వారా ఉడికించుకోవచ్చు. లేదంటే ఇలా గిన్నెకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మొత్తము పిండిని అంతటిని, రుబ్బుకున్న పిండిని అంతటిని ఈ బౌల్లో వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని లోపల స్టాండ్ పెట్టుకొని కొంచెం అంత వాటర్ వేసుకొని మనం పిండిని వేసుకున్న బౌల్ని లోపల పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని దీన్ని అంతటిని ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత నీళ్ళు మరగడానికి వస్తాయి కదా, అప్పుడు ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని దీన్ని అంతటిని ఉడికించుకోవాలండి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే బయటకు తీసేసానండి, నైఫ్తో చెక్ చేస్తున్నాను. చూసారు కదా, ఎక్కడ ఏమీ అంటుకోలేదు. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని డీమౌల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇదైతే బాగా చల్లారిపోయిందండి. ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను చుట్టూరా. చూసారు కదండి, చక్కగా మంచిగా ఉడికిపోయింది లోపలంతా. చాలా బాగుంటుందండి. ఇది ఉట్టినే కూడా తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, లోపలంతా చక్కగా కుక్ అయిపోయిందో ఈ విధంగా కుక్ అవ్వాలండి. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని అంతటినీ బాగా మ్యాష్ చేసుకోవాలండి చేత్తోటి. చూసారు కదండి, ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పొడిలాగా ఏం అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ చిన్న ఉండలున్నా పర్వాలేదు. ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని 2 చిన్న స్పూన్లతోటి 2 స్పూన్ల ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే నేను బెల్లం పాకం వేసుకుంటున్నానండి. మీకు 2 చిన్న లోతు గరిటెలతో 2-3 గరిటెలు బెల్లం పాకం వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం తినే పౌర్ణం పాకం బట్టి వేసుకోవాలి, స్వీట్ని బట్టి. అలాగే ఎండు కొబ్బరి తురుమైనా లేదంటే పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చండి. నేను ఒక 2 దోసెలు అయితే వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి తురుముని. మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము లేదనుకున్న పక్షాన మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, అది కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అంతటినీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మీకు ఇంకా స్వీట్ సరిపోలేదు అనుకుంటే మీరు ఇంకొక గరిట బెల్లం పాకం వేసుకోవచ్చు. ఇప్పుడు దీని అంతటినీ బాగా కలిపిన తర్వాత
ఇప్పుడు దీని అంతటిని అంతా బాగా కలిసేలా కలిపేసుకున్నాం కదా. దీన్ని చక్కగా మనం పూర్ణం ఉండలు ఏ విధంగా శనగపప్పు పూర్ణం ఉండలలో ఏ విధంగా చేసుకుంటామో అట్లాగే ఈ పెసరపప్పు ఉండలను కూడా ఈ విధంగా చేసుకోవాలండి. ఇవి కూడా ఉట్టినే తింటే భలే బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి తురుము అన్నీ వేసాం కదా, చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని చూసారు కదా, ఈ విధంగా ఉండల్లా చేసేసుకున్నాము. మీకు నచ్చిన ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండల్లా చేసేసుకోవచ్చు. పప్పును ఉడికించుకొని మ్యాష్ చేసుకునే పని లేకుండా చక్కగా పెసరపప్పుని ఈ విధంగా రుబ్బేసేసుకొని ఆవిరి ద్వారా ఉడికించుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఉండల్ని అంతటిని పక్కన పెట్టేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్న దోశ బ్యాటర్ ఉంది కదండి, దీని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత 2 చిన్న స్పూన్లతో 2 స్పూన్ల ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలాచీ పౌడర్ వేసుకుంటే భలే బాగుంటుందండి బూరెల పూర్ణం పైన తొక్కకి. అట్లాగే స్వీట్ ఐటెం కదండి, మరి కంపల్సరిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను పిండికి తగ్గట్టు తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే ఇందులోని బెల్లం పాకం కూడా వేసుకుంటున్నానండి. మనము ఆల్రెడీ పెసరపప్పు ఉడికించిన దానిలోని పూర్ణంలోని 3 గరిటెల బెల్లం సిరప్ అయితే వేసుకున్నాం కదండి, అట్లాగే దీనిలో కూడా 3 గరిటెల బెల్లం సిరప్ వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలిసేలా కలుపుకున్న తర్వాత సాల్ట్ మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నేను వేసిన క్వాంటిటీస్ అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. దీన్ని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని పూర్ణాన్ని దోసపిండిలో డిప్ చేసేసుకొని ఇట్లా బూరెల్లాగా కడాయికి ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలండి. అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆగితే కొంచెం బూరెల అడుగున కొంచెం కలర్ మారుతుంది కదా, అలాంటప్పుడు మళ్ళీ అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా చాలా 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 బాగుంటాయండి. అస్సలు పూర్ణం అనేది చేదదు, బూరు కూడా ఎక్కడ మ్యాష్ అవ్వదండి, అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ఒక్కసారి నేను చేసిన విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకైతే తెలియదు కదా, మేము చేసుకునే పెసరపప్పుల బూరెల ప్రాసెస్ అయితే ఇదేనండి. మీకు నచ్చితే మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఫెస్టివల్స్కైనా లేదంటే ఫంక్షన్స్కైనా ఎవరికన్నా మీరు ఇవ్వాలనుకున్నా ఇలాగా కొంచెం వెరైటీగా అయితే ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది, ఇచ్చిన వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. బూరెలు అయితే మంచి కలర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వేడివేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటాయండి. కాకపోతే 2 days 3 days వరకు మాత్రమే ఉంటాయి, అంతకు మించి ఉండవు. ఎందుకంటే పెసరపప్పు బూరెలు కదా, తొందరగా పాడైపోతాయి. కానీ ఇప్పుడు మనకి క్లైమేట్ అనేది కొంచెం కూల్గా ఉంది కాబట్టి మినిమం ఒక 5 days వరకు ఉండొచ్చు. ఇట్లాగే అన్ని బూరెల్ని చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి నేను చేసిన పద్ధతిలో అయితే ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పూర్ణం కూడా తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంటుంది, పైన దోసపిండి తొక్కతోటి అంత టేస్టీగా ఉంది. చూసారు కదా, ఎక్కడ ఏమీ మ్యాష్ అవ్వలేదు. ఫైనలీ మన పెసరపప్పు బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. మరి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చిందా? చూడండి, పైన తొక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా, లోపల ఎంతో చక్కగా ఉడకపోయింది. చూసారా, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం అప్పటికప్పుడు చేసిన పిండి కదా, పైన తొక్క గట్టిగా వస్తుందేమో అని అనుకోవద్దు. నేను అస్సలు ఎక్కడ కుకింగ్ సోడా అయితే యూజ్ చేయలేదండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, ఎంత చక్కగా లోపల కూడా కుక్ అయిపోయిందో. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. నేను మీ స్వప్న.